హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. హోప్ యూ గాయ్స్ ఆర్ డూయింగ్ గుడ్. సో మన ప్రీవియస్ వీడియోలో మనం గోకర్ణ టు గోవాకు వచ్చే దారిలో వీ హ్యావ్ సీన్ ది విజిటెడ్ ది వార్షిప్ మ్యూజియం. సో అదొక అన్ఎక్స్పెక్టెడ్ టూర్, బట్ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ అడ్వెంచర్, చాలా బాగుంది. సో ఇక్కడ ప్రజెంట్ మనం కర్ణాటక దాటే గోవాకి వెళ్ళే బార్డర్లో మనకి ఇక్కడ చెక్ పోస్ట్ ఉంటుంది. ఇక్కడ మనని చెక్ చేస్తారు, లైక్ వెహికల్ చెక్ ఉంటుంది. మామూలుగా డ్రైవింగ్ లైసెన్స్ కానీ వెహికల్కి ఉన్న సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా. సో మా వెహికల్కి 1000 ఫైన్ పడింది. ఎందుకంటారా, చూడొచ్చు ఈ షీల్డ్ అయితే ఉందో గ్లాస్కి వాటికి బ్లాక్ గ్లాస్ అని చెప్పేసి కొంచెం ఇష్యూ అయింది. సో అక్కడ మీరు కనుక వెహికల్ తీసుకునే ముందు మాత్రం మేక్ షూర్ టు చెక్, లైక్ ఆ వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా లేవా, రెంటర్ కానీ ఓన్ కార్ కానీ. అలాగే మీరు వేసుకున్న ఏమంటారు లైక్ షీల్డ్ ఉంటాయి కదా ఆ గ్లాస్కి, వాటికి ట్రాన్స్పరెంట్ ఉందా లేదని చెక్ చేసుకోండి. సో అలా గోవాలో మీ ఎంటర్ అవ్వగానే అటు కర్ణాటక వైబ్స్ ఇంకా వెళ్ళలేదు. బికాస్ మాన్సూన్లో రైనీ సీజన్, రోడ్డు ఇరువైపులా గ్రీనరీ, లావిష్ గ్రీనరీ, అసలు ట్రీస్ కానీ కోకోనట్ ట్రీస్ చాలా బాగుంది. అండ్ వచ్చే దారిలో చాలా వరకు రివర్స్ కానీ ఎందుకో చాలా బ్రిడ్జెస్ వచ్చినాయి. అండ్ చాలా వాటర్తో ఫిల్ అయిపోయి చాలా రన్నింగ్ అవుతూ చాలా చాలా అందంగా అనిపించింది అసలు. ఎలా ఉంటుందంటే కేరళ బ్యాక్సీ వాటర్స్ అంటారు కదా, సో ఆ వైబ్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ గోవాలోకి ఎంటర్ అవ్వగానే రోడ్డుకి చాలామంది అప్పుడే వ్యవసాయం చేస్తున్నారు. రైతులు కానీ ఫార్మర్స్ ఉండి అప్పుడే నాట్లు వేస్తున్నారు. ఐ మీన్ రైస్ ప్యాడీ కానీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళ ఉంటాయి కదా. సో హార్వెస్టింగ్ సీజన్ అనుకుంటా. సో సంబంధించిన పంటలకు సంబంధించిన పొలాలు చూడవచ్చు మీరు. సో విలేజ్ వైబ్స్ అయితే వచ్చినాయి చాలా రోజుల తర్వాత అటు సైడ్ చూడగానే. అండ్ గోవా అంటే ఎక్స్పెక్ట్ ఇలా చాలా ఉంటాయి అనుకున్నాం, బట్ హ్యాపీగా ప్రజెంట్ అయితే వాతావరణం చాలా కూల్గా ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ క్రేజింగ్ ఏంటంటే గోవాలో ఎంటరింగ్ కొన్ని కిలోమీటర్ లోపలనే వీ కెన్ సీ లాట్ ఆఫ్ వైన్ షాప్స్. సో రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటినట్టు రోడ్డుకి ఇరువైపులు ఎక్కడ వెళ్ళినా వైన్ షాప్సే ఉన్నాయి. అసలు చాలామంది తెలుసు మందు బావులకి గోవా అంటేనే ఒక హెవెన్. సో గోవా ఇస్ నాట్ ఫర్ ఆల్ అని చెప్పుకోవచ్చు. బికాస్ మందు తాగే పార్టీ వేసుకునే క్లబ్స్ లైక్ ఎంజాయ్ చేసే యూత్కి కొంచెం మందికి అలాంటి వాళ్ళు బాగా సెట్ అవుతుంది. అండ్ మనం వెళ్ళే రోడ్ కొంచెం ఘాట్ రోడ్ వస్తుంది, ఒక 3-4 కిలోమీటర్స్ ఘాట్ రోడ్ ఉంటుంది. సో ఫారెస్ట్లో చిన్నగా కేర్ఫుల్గా వెళ్ళండి. అండ్ మనకి సైన్ బోర్డ్స్ ఉంటాయి, కేర్ఫుల్గా చెప్తా ఉంటారు లైక్ కొంచెం స్లోగా డ్రైవ్ చేయండి అని, బాగా కేర్ఫుల్గా ఉండండి. సో లైఫ్ చాలా ప్రీషియస్ కాబట్టి కొంచెం చూస్తూ డ్రైవ్ చేయడం కొంచెం సైన్ బోర్డ్స్ ఉంటాయి. సో మీరు మనసులో కనుక రోడ్ ట్రిప్ వెళ్తే మాత్రం మేక్ షూర్ టు ట్రావెల్ సేఫ్గా ట్రావెల్ చేయండి. సో మేము గోవాకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఒక టౌన్ వచ్చేసింది. అండ్ ఈ టౌన్ చూసేది నార్మల్ విలేజ్లా ఉంది. సో గోవా అంటే మేము ఎక్కడ లైక్ మనం ఇంకా చాలా లోపలికి వెళ్ళాలి. సో ఇది గోవాకి బార్డర్లో ఉన్నది కాబట్టి యూ కెన్ సీ స్మాల్ టౌన్. సో ఇక్కడ మేము తినడానికి ట్రై చేస్తున్నాం. లైక్ మేము మార్నింగ్ షీట్ ట్రావెల్ చేసాం కాబట్టి ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఏం చేయలేదు, బట్ ఈవినింగ్ కూడా స్నాక్స్ వీఆర్ ప్లానింగ్. అండ్ నియర్ బై ఒక స్టాప్ ఉంది. అండ్ ఇక్కడ చాలా వరకు చిన్న బండ్లే ఉన్నాయి. ఇక్కడ మనకి పావుబాజీ కానీ వడాపావ్ సంబంధించి బన్స్, అలాగే ఎగ్ లైక్ ఏమంటారు ఎగ్ పుల్టా, ఆమ్లెట్, అదే చికెన్ కర్రీ ఉన్నాయి. సో ఇది బస్ స్టాండ్ వచ్చి పెద్ద బస్ స్టాండ్. సో మనకి గోవాలో ఇంటర్వెల్ చిన్న చిన్న బండిలు చాలా ఉంటాయి. సో బజ్జీలు, పునుగులు, అదేవిధంగా పునుగులు వేయట్లేదు, పకోడీ వేస్తున్నారు. సో ఆలు బజ్జీ ఇవి ఉంటాయి. సో అలా వర్షం పడే టైంలో చాలా చాలా వేడివేడిగా తినడం బాగుంటుంది. సో ఆ విధంగా ఎలిజా వెళ్ళి చికెన్ కర్రీ, అలాగే ఆమ్లెట్, అదేవిధంగా బన్స్ తీసుకుంది. అండ్ ఇవన్నీ తీసుకున్న తర్వాత నాకు అనిపించేసింది అంటే మ్యాక్సిమం రోడ్ ట్రిప్కి వెళ్ళేటప్పుడు ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని స్నాక్స్ ప్యాకెట్ పక్కా క్యారీ చేయాలి. బికాస్ ఆకలినప్పుడు ఏమంటారు మనం ట్రావెల్ చేసేటప్పుడు కార్లో కూర్చొని తినడానికి. సో యాజ్ యూజువల్ చెప్పాం కదా. సో వెళ్ళేసైతే బన్స్ అండ్ చికెన్ కర్రీస్ వచ్చి అరౌండ్ 50 రూపీస్. అండ్ టేస్ట్ వచ్చి పర్లేదు బాగానే ఉంది. సో తను తిందాం అనుకున్న లోపు తెలుసు కదా, మన కర్ణాటక బార్డర్ దాటి గోవాలోకి ఎంటర్ అవ్వని ఫస్ట్ థింగ్ టు ఫిల్ గ్యాస్. సో మనకి సిఎన్జి గ్యాస్ ఉన్నా లేదంటే పెట్రోల్ ఉన్న పక్కా మనకి కార్లో ఫ్యూయల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మ్యాక్సిమం పెట్రోల్ బంక్స్లో మేము ఫిల్ చేసుకుంటున్నాం. సో అదేవిధంగా ఈ వాష్రూమ్స్ కానీ ఫ్రెష్ అవ్వడం కానీ అక్కడ వాష్రూమ్ చేస్తున్నాం. సో టౌన్ దాటినాక నెక్స్ట్ వచ్చేసింది మార్గోవా. సో ఇదొక టౌన్ ఇన్ గోవాలో. సో ఇక్కడ ఎంటర్ అయ్యాం. సో మనకి సిటీలోకి ఎంటర్ అవ్వగానే లైక్ ట్రాఫిక్ కొంచెం నార్మల్గా ఉంది. బట్ వన్ ఆఫ్ ది క్రేజీ థింగ్ ఏంటిదంటే హౌజెస్ అసలు ఎంత బాగున్నాయి అంటే లైక్ బ్రిటిష్ ఎరాలో పోర్చుగీస్ వాళ్ళు, ఆ టైంలో పోర్చుగీస్ వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు కట్టించిన ఇల్లులు అనిపిస్తాయి. సేమ్ ఆ విధంగా ఉంటాయి. అండ్ ఇప్పటికీ ఆ ఇల్లుని చాలా అందంగా మెయింటైన్ చేస్తూ ఒక్కొక్క ఇల్లు డిఫరెంట్ డిజైన్తో, యూనిక్ డిజైన్తో అండ్ యూనిక్ కలర్స్తో చాలా అట్రాక్టివ్గా, క్లాసిక్గా ఆ వైబ్స్ డిఫరెంట్గా ఉంటాయి. మనకైతే చాలా బాగుంది నాకైతే.
సో ఈ ఫెల్ట్ క్రేజీ, ఒక క్లాసిక్గా ఒక ఫారిన్ కంట్రీకి వచ్చిన ఫీల్ అయితే నాకు ఒక ఫ్యూ మినిట్స్ అయితే ఆ ట్రావెల్ చేస్తుంటే కార్లోంచి ఇలా బయటకు చూస్తుంటే ఆ, ఏమంటారు ఆ వాతావరణం కానీ ఆ రోడ్స్ కానీ అక్కడ ఉన్న వెహికల్స్ కానీ హౌసెస్ని చూస్తుంటే ఫెల్ట్ చాలా హ్యాపీ. సో సో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీకు కొంచెం డిస్కస్ జరిగింది, పనాజీకి వెళ్దామా లేకుంటే బాగా బీచ్కి వెళ్దామా అని కొంచెం డిస్కస్ చేసుకుని. బికాస్ గోవా అంటే కంప్లీట్గా గోవాలో లైక్ కొన్ని సౌత్ గోవా నార్త్ గోవా రెండు ఉంటాయి. సో వెన్ గో టు సౌత్ గోవా పనాజీ ఏరియా, సో ఇక్కడ మనకి ఎక్కువ చర్చెస్ కానీ పోర్చుగీస్ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా నార్త్ గోవాలో చర్చెస్ తక్కువ ఉంటాయి, బట్ అక్కడ బీచ్ ఏరియా కానీ పబ్ కల్చర్ పార్టీ లైఫ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, యూనిక్గా ఉంటుందని చెప్పేసరికి సో వీ గాట్ డిసైడెడ్ టు గో టు బాగా బీచ్. సో ఆ విధంగా మేము సౌత్ నుంచి నార్త్కి అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం. అండ్ మనకి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వీళ్ళు కట్టే కేబుల్ బ్రిడ్జ్. సో మనకి హైదరాబాద్లో దుర్గం చెరువు ఏరియా ఏదైతే కేబుల్ బ్రిడ్జ్ ఉందో అలా విధంగా ఒక పెద్ద కేబుల్ బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇక్కడ లైక్ స్టాప్ చేసి ఫోటో దిగేంత మనకి తెలిసి ఇక్కడ దిగితే దిగేంత ఛాన్స్ లేదు. అండ్ కార్ కూడా ఆపొద్దు, వీ గెట్ సమ్ ఫైన్స్ కానీ అలా. సో అలా ఏం పార్క్ చేయకుండా వెహికల్ ఆపకుండానే, బట్ కొంచెం స్లోగా వెళ్ళే ఆప్షన్ అయితే ఉంది. సో ఆల్రెడీ సైన్ బోర్డ్ ఉంటుంది గో స్లో అని. సో ఆ విధంగా మేము చిన్నగా వెళ్తూ ఈ కేబుల్ బ్రిడ్జ్ని కానీ సో అలా ఫొటోస్ దిగుతూ చూసుకుంటూ వెళ్ళాం. సో మేము వెళ్ళే గ్యాప్లోనే అలాగే రెండో కేబుల్ బ్రిడ్జ్ కూడా వచ్చేసింది. సో దేర్ ఆర్ 2 కేబుల్ బ్రిడ్జెస్. ఒకటే చాలా కలర్స్ లైట్ఫుల్గా ఉంది. అండ్ వన్ మోర్ క్రేజ్ థింగ్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ చూస్తుంటే కొన్ని లైటింగ్స్ షైనింగ్ ఉంది. ఏం డబ్బా అని మొబైల్ జూమ్ చేస్తే అవి క్రూజ్ షిప్స్. సో క్యాసినోస్ కానీ సో కొన్ని పార్టీ చేయకుండా రేవులు ఉంటాయి కదా, పార్టీకి సంబంధించిన షిప్స్ కానీ. సో ఆ విధంగా నైట్ లైఫ్ అనేది క్రేజీ నడుస్తుంది. సో స్టూడెంట్స్ అలా ఎగ్జాక్ట్గా ఫీల్ అయ్యాము మేము. సో బాగా బీచ్లో ఇవి ఉంటాయి వెళ్దాం అనుకున్నాం. బట్ మేక్ షూర్ ఒకవేళ మీకు గోవాకి వెళ్ళి ఇలాంటి పార్టీ లైఫ్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయాలంటే కొంచెం క్యాష్ అమౌంట్ పక్కా క్యారీ చేయండి. బికాస్ మేమైతే మా గోవా ట్రిప్ అన్ఎక్స్పెక్టెడ్ గోవా ట్రిప్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము జస్ట్ గోకర్ణ వరకు ట్రిప్ అనుకున్నాం. అది కాస్త దగ్గర గోకర్ణ నుంచి గోవా దగ్గరే కానీ చెప్పేసి జస్ట్ ఒక 1 డే అలా ట్రిప్ ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళిపోయాం. సో యూజువల్ మేము చెప్పిన విధాన్ని. సో మనకైతే సిటీలోకి ఎంటర్ అవ్వడం కొంచెం ట్రాఫిక్ ఉంటుంది. సో చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళండి, అండ్ ముఖ్యంగా రెయిన్ సీజన్లో. సో ఆ విధంగా మేమైతే కొంచెం బాగా బీచ్ ఏరియా దగ్గరకు వచ్చిన తర్వాత మేము కార్ స్టాప్ పక్కన కప్పేసి కొంచెం కాఫీ రిఫ్రెష్ అవ్వాలని చెప్పేసి డిసైడ్ అయ్యాం. ఈ గ్యాప్లో అయితే రామ్ దిగేసి దగ్గరలో వైన్స్కి అయితే వెళ్ళాడు. ఏమని చెప్పు. అక్కడికి వెళ్ళాను, అన్నీ ఉన్నాయి, గుళ్ళ విగ్రహాలు అన్నీ చూశాను. అన్నీ ఉన్నాయా? విగ్రహాలు అన్నీ ఉన్నాయా? అసలు ప్రాణం అవుతుందా? తాగలేదంటే ఎట్లుంటుంది చెప్పు, హైదరాబాద్ తలకి తెచ్చుకోవాలి. 8:10. సో ఇక్కడ ఓడిపోవడం ఉన్నాయి. సో వి గైస్ ఆర్ హ్యావింగ్ సమ్ కాఫీ అండ్ చాయ్. సో వెయిట్ చేస్తాం ఎలా ఉంటుందో చూద్దాం. ప్లేసెస్ ఇక్కడ క్రేజీ. చాయ్ జింజర్ టీ కోల్డ్ కాఫీ, చాక్లెట్ షేక్. మన కారు ఏమన్నా పిచ్చా. ఆ విధంగా ఈవినింగ్ ఇప్పుడు కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా కాఫీ అండ్ చాయ్ తాగేసాం. బిల్ వచ్చి 270, ప్రైస్ తక్కువ అనిపించింది. అండ్ ఆ విధంగా మేము స్టార్ట్ అవర్ జర్నీ. సో ఫస్ట్ మేము స్టే కోసం చూసుకోవాలి. సో ఎక్కడ హోటల్ ఉంటాయని చూసి వెతుకుతున్నాం. సో ఫస్ట్ మాకు బాగా బీచ్ ఏరియా దగ్గరలోకి వెళ్ళగానే ఫస్ట్ మనకి హైదరాబాద్ దమ్ బిర్యానీ కనిపించింది. సో స్టార్టింగ్ వెల్కమ్ చెప్తూ బిర్యానీకి అయితే హోటల్ ఒకటి ఉంది. సో ఆ విధంగా మనం అయితే గోవాలో అనుకుంటున్నాం బిర్యానీ కాదు, ఏమైనా లోకల్లో ట్రై చేసిన ఫుడ్ ఏమున్నాయి అవి ట్రై చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ ఫుడ్ బ్లాగ్ కూడా ఏం తినబోతున్నాం ఏం తిన్నామని చెప్పేసి నెక్స్ట్ వీడియో నేను పోస్ట్ అయిపోతే చూస్తుండండి. సో మనకి పంజాబీ దాబా కానీ సో మనకి నార్త్ ఇండియా అదే సౌత్ ఇండియా సంబంధించిన ఐటమ్స్ కూడా ఈ బాగా బీచ్ ఏరియాలో కనిపించాయి. సో నార్త్ చూడొచ్చు. సో నార్త్ అనేది బాగా బీచ్ ఏరియాలో ఉంటుంది. సో ఇక్కడ గోవన్ ఫుడ్, సో గోవన్ థాలి అని చాలా ఫేమస్ అంట. సో ఫిష్ కర్రీ లైక్ ఫిష్ ఫ్రై రైస్ ఉంటుంది. సో ఆ విధంగా ఇలా చూద్దాం. సో మేము స్టే కోసం చెప్పాము అడ్వాన్స్గా మేము ఎప్పుడైనా అడ్వాన్స్గా బుక్ చేసుకోవాలి. బికాస్ మాది అన్ఎక్స్పెక్టెడ్ ట్రావెల్ కాబట్టి ఇక్కడికి మేము వచ్చిన తర్వాత ఇక్కడ డైరెక్ట్గా బుక్ చేసుకుని వెతుకుతున్నాం. అండ్ వన్ మోర్ థింగ్, గోవా ఏంటిదని నేను చాలా చూసా. దెర్ ఆర్ లైక్ అడ్వర్టైజ్మెంట్ చేశారు, లైక్ ఫ్రీ ఫుట్బాల్ లైవ్ మ్యాచెస్ ప్లే చేస్తున్నాం టీవీలో, లైక్ ఇక్కడ ఒక పెద్ద స్క్రీన్ పెట్టి డిస్ప్లే చేస్తని చెప్పేసి చాలా రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ అడ్వర్టైజ్ చేస్తున్నాయి. సో గోవాలో చాలామందికి క్రికెట్ కన్నా ఫుట్బాల్ మీద చాలా ఇంట్రెస్ట్ అంట. సో పీపుల్ లవ్ ఫుట్బాల్ మోర్ దెన్ క్రికెట్. సో ఆ విధంగా వస్తున్న దారిలో కూడా చాలా వరకు కొన్ని కోర్ట్లు కనిపించినాయి, ఫుట్బాల్ కోర్ట్స్, సో గ్రౌండ్స్ చాలామంది ఆడుతూ కనిపించారు. సో మీరు ఎంతమందికి ఫుట్బాల్ ఇష్టమా క్రికెట్ ఇష్టమా తప్పకుండా కామెంట్ కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా గోవాలో మీరు ఎంతమంది వెళ్ళారు, లైక్ మీకు ఎలా అనిపిస్తుంది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఆ విధంగా మేమైతే స్టేస్ కోసం మేము బాగా బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చాలామంది స్కూటీ మీద వచ్చేసి లైక్ మా కార్ వెనకాలే ఫాలో అవుతూ మీకు స్టే కావాలా హోటల్ కావాలని అడుగుతున్నారు.
సో ఆ విధంగా కొంతమంది వెంటబడి వాళ్ళు లైక్ మీ రూమ్ చూపిస్తాం, మా దగ్గర స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి, బెస్ట్ ఆఫర్స్ అని చెప్తా ఉంటారు. బట్ కొంచెం కేర్ఫుల్గా వెళ్ళండి, టెంప్ట్ అవ్వకండి. వాళ్ళు ఎన్ని ఆఫర్ పెట్టినా మీరు ఫస్ట్ వెళ్ళి ఆ హోటల్ ఎలా ఉంది, లైక్ అది హోటలా లేకుంటే ఇల్లా, హోమ్ స్టేసా లేకుంటే రిసార్ట్ అని చూసుకుని మీకు కంఫర్ట్ అనిపించి ప్రైస్ వైజ్గా కానీ లైక్ ఫస్ట్ ఏమంటారు లైక్ సెక్యూరిటీ ఎక్కువ, లైక్ మనకి ఇక్కడ లైక్ అన్నోన్ ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కేర్ఫుల్గా కొంచెం ఎంక్వైరీ చేసుకుని లైక్ పబ్లిక్ ఎక్కువ ఉన్నారో చూసుకొని వెళ్ళండి. సో ఫస్ట్ వెళ్ళిన హోటల్ అయితే ఇది పర్ డే 15 అంట. బట్ వాళ్ళు 2 days మాత్రం ఇస్తామని చెప్పారు. అండ్ అక్కడ 3 rooms ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి నెక్స్ట్ పక్కన మేము ఒక రిసార్ట్కి వెళ్ళాం. ఆ గ్యాప్లో లేడీస్ మన ఎలిజా వెళ్ళని చూస్తానికి. సో పక్కన ఇంకోటి ఉంది మరియా హోమ్ స్టేస్ అని. సో ఈ మరియా హోమ్ స్టేస్ చూద్దాం వెళ్ళాం. బట్ ఇక్కడ నో బడీ సెట్ డౌన్. సో కింద ఎవరు కనిపించాలి నాకు చూశాను. సో అనిపించింది అంతగానో అంత సెక్యూర్ అనిపించలేదు. లోపలికి ఉంది అండ్ పబ్లిక్ కూడా ఎక్కువ కనిపించట్లేదు. బికాస్ ఫస్ట్ టైం తెలియని ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఆ విధంగా మీ రిసార్ట్లో సో లేడీస్ అయితే వెళ్ళి రూమ్ చెక్ చేసుకుని వెళ్ళారు. సో ఈ గ్యాప్లో అయితే కింద హాల్లో వెయిట్ చేస్తున్నాను. సో ఈ రిసార్ట్లో ప్రైస్ వచ్చేసి 2500 అంట. సో పర్ నైట్ స్టేకి. సో ఆ విధంగా వీళ్ళు చూద్దాం ఎలా ఉంటుంది అనుకున్నాం. సో ఆ విధంగా మేము చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఓకే రూమ్స్ బాగున్నాయి, కంఫర్ట్గా ఉన్నాయి, క్లాసిక్గా ఉన్నాయి అండ్ రిచ్ లుక్ ఉన్నాయి. బట్ వెన్ కమ్ టు ప్రైస్ 2500 అండ్ అవి 2 rooms ఉన్నాయంట. మాకు 3 rooms కావాలి కాబట్టి మళ్ళీ బయటికి వెళ్ళి స్టే చేసుకొని వెళ్తున్నాం. అండ్ మేము ఉండేది 1 night, జస్ట్ 1 night స్టే చేసి మార్నింగ్ మళ్ళీ జస్ట్ గోవా బీచ్ ఏరియా కొంచెం కవర్ చేసుకుని వెళ్ళిపోతాం కాబట్టి ఆ విధంగా 2-3 హోటల్స్ చూసేసాం. కొన్ని హోటల్స్ మాత్రం లుక్ వైజ్గా కంఫర్ట్ వైజ్గా లైక్ కొంచెం నీట్గా బాగున్నాయి. అండ్ ఈ హోటల్ ప్రైస్ వచ్చి 2000 రూపీస్. సో మనకు సపరేట్ టీవీ చూడొచ్చు అండ్ మిర్రర్, అదేవిధంగా వాష్రూమ్ కూడా కొంచెం నీట్గా ఉంది. కాబట్టి ఇలాంటి స్టేస్ మనకి లైక్ గోవాలో 2000-2500 ఉంటున్నాయి. సో మేమైతే ఉన్న బడ్జెట్ 2000 బిలో అని చూసుకుంటున్నాం. బికాస్ మేము 1 night కానీ చేస్తామని చెప్పేసి వెళ్తూ ఉన్నాం. సో ఆ విధంగా మేము టీటోస్ లైన్ ఒకటికి వెళ్ళాం. సో ఇది వచ్చి బాగా బీచ్కి వెళ్ళే మెయిన్ స్ట్రీట్లో వన్ ఆఫ్ ది బిజియెస్ట్ స్ట్రీట్ ఇన్ గోవా. దోశ 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు మాత్రమే. అక్కడ పక్కన ఉంది చూడు ఎలా ఉన్నారు. బారెన్ రెస్టారెంట్ నిషా. నిషా బారెన్ రెస్టారెంట్ లో పానీపూరి, గప్చుప్లు, సేవ్ పూరీలు ఏం చేస్తున్నాయి? అదే కదా ఫిష్ థాలీ, చికెన్ థాలీ, వెజ్ థాలీ, ప్రాన్స్ థాలీ. ఇగో ఇందులో వెళ్ళిపోదాము. బీర్ కావాలన్నా బీర్, తిండి కావాలన్నా తిండి. చిన్న చిన్న పప్పులు బాగా బిజీ సీట్కి వచ్చావు పవన్. అసలీ గోవా, అసలీ ఇది అసలైన గోవా. రైట్ లుక్ తెచ్చుకో లతా. నేను చూస్తూనే ఉన్నా అవి జెంట్స్ లేడీస్. లేడీస్ నైట్ అంట. ఓ లేడీస్ నైట్ ఇంతే. రెండే కలర్స్ కనిపిస్తున్నాయి నాకు. ఓపెన్ చేసి చెవులు ఈ పాపనే కదా ఎక్కడ వస్తే పాపనే. ఓ रूम किधर मिलेगा? What is that? Now do something. Yeah. ఇది కదా స్ట్రీట్ అదే చేయించుకుంటా. ఫీల్ వచ్చిందా బ్రో? ఏంటిది? అది వేస్తారు హెయిర్స్. వేసుకుంటా. आगे पार्किंग क्यों हमको? 3 किंगफिशर पिंट बीर्स 300. తమ్ముడు ఆఖరి గాయం తాతోడు ఆఖరి గాయం గాంధీ కూడా చిలువు తాత చిలువు. ఒరిజినల్ ఫేస్ ఆఫ్ గాంధీ తాత. ఇక్కడ లైన్ కట్టారు ఎందుకు పిల్లలు? ఇక్కడ
లోపల కొనిస్తలేరు, లేకపోతే లోపల ఉన్న బయటికి రానిస్తలేరు. ఓ ఒక్క స్ట్రీట్ ఎంత ఇంత ఇంత ఘోరంగా ఉంది అసలు. పంపిండ్రు మా లోపలికి వెళ్తాం వస్తున్నారు. పార్కింగ్ భయ్యా చూసా షీస్ అట్రాక్టింగ్. ఇక్కడ వాళ్ళందరూ చూస్తున్నారు, అబ్బాయిలందరూ. గైస్ ఫైనల్గా చాలా కేర్ఫుల్గా ఆ లైన్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. బికాస్ అది కొంచెం పార్టీ అలాగే క్లబ్స్ నేరే కాబట్టి కొంచెం చాలా మంది డ్రింక్ చేస్తుంటారు కాబట్టి కొంచెం కారు కొల్లి తాగిన గొడవ అవ్వచ్చు ఛాన్స్ ఉన్నాయి. చాలా కేర్ఫుల్ మొత్తానికి అయితే మేము ఆ లైన్ దాటొచ్చాక నియర్ బై హోటల్ చూస్తూ వెతుకుతున్నాం. సో ఇక్కడ గోవాలో క్రిస్టియానిటీ ఎక్కువ కాబట్టి మనం వెళ్ళే కొన్ని ప్లేస్కి చర్చెస్ కానీ రోడ్ సైడ్ చాలా వరకు మన ఎలా అయితే చిన్న చిన్న టెంపుల్స్ పెట్టినామో చర్చెస్ని మేరీ మాత టెంపుల్స్ కానీ చాలా వరకు ఐడల్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే మేము బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లోనే ఒక హోటల్ చూసేసాం. సో ఇక్కడ కాస్ట్ ఎంత పడిందంటే పర్ నైట్ వచ్చి 1500 అండ్ ఇక్కడ వాళ్ళు లాగిన్ టైం వచ్చి 1 PM టు అండ్ చెక్అవుట్ వచ్చి 11 AM. సో ఈ విధంగా చెక్అవుట్ ఉన్నాయి. సో ఈ ఫెల్ట్ ఓకే పర్లేదు నీట్గా ఉన్నాయి. అదేవిధంగా బీచ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లోనే అండ్ ఇక్కడ మాకు పార్కింగ్ కూడా దొరికింది. అండ్ పార్కింగ్ వచ్చేసి పర్ డేకి పర్ డే వచ్చి 300 రూపీస్ అని పార్కింగ్. సో రోడ్ మీద పార్క్ చేసుకోవాలి. అండ్ చాలా రష్గా ఉంది ఏరియా అంతా. నైట్ క్లబ్స్తో పార్టీస్తో రెస్టారెంట్స్ ఏరియా అంతా చాలా బిజీగా ఉంది. అలా రూమ్లో చెక్ ఇన్ అయిన తర్వాత లగేజ్ పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయి డ్రెస్ చేసుకుని గోకర్ణ కంటే గమన గోవాకి వచ్చేసిన అయిపోతుండే కదా 3 రోజులు. అని చూడు అటు బీచ్ ఇటు బీచ్ పొడుగుతా ఉంది అని పొద్దుంటే సో గైస్ మొత్తానికి అయితే గోవా బీచ్ అయిపోయాం. బాగా బీచ్ మాత్రం లైటింగ్తో కలర్ఫుల్తో క్రేజీగా అసలు బయట ఫ్యామిలీస్ కూర్చొని సిట్టింగ్ చేస్తూ క్రేజీ ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ వ్లాగ్ ఇంకా క్రేజీ ఉంటే చూస్తూ ఉండండి.